హాయ్ అండి, జహీరాబాద్ నిమ్స్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను. ఇక్కడ మనకు 10 లక్షలకే ప్లాట్ ఇస్తారండి. 121 గజాల ప్లాట్ జస్ట్ 10 lakhsకే ఇస్తున్నారు. జహీరాబాద్ నిమ్స్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. సో అక్కడికి చేరుకోవడానికి జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కంటే ముందే ఉంటుంది. సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, అతి పెద్ద మెగా ప్రాజెక్ట్. 45 ఎకరాల్లో తీసుకొని వచ్చాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళటానికంటే ముందు ఒకసారి బయట ఎంట్రన్స్ చూడండి ఏ విధంగా ఉందో. మంచి ఆర్చ్ ఎంత ఫుల్ గ్రాండ్గా ఇచ్చారో చూడండి. అంతేకాదు చుట్టూ కూడా మనకు కాంపౌండ్ వాల్ ఇచ్చారు. సో బయట ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకసారి చూడండి. మన ప్రాజెక్ట్ ముందున్న రోడ్ చూడండి ఒకసారి. ఇది 60 feet రోడ్ అండి. సో అలాగే కొంచెం ముందుకు వెళ్ళినామంటే నిమ్స్కి వెళ్ళే 100 feet రోడ్డు కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ లోపలికి వచ్చామండి. ఇది మనకు DTCP TZ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. DTCP అయినప్పటికీ కూడా మనకు HMDA లెవెల్లో ఇక్కడ డెవలప్మెంట్స్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. అన్ని డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి వచ్చాయి. మీరు ఒకసారి మన ప్రాజెక్ట్ ముందున్న రోడ్డు కూడా చూడండి. ఇది మనకు 50 feet రోడ్ అండి. సో ప్రాజెక్ట్ లోపల ఎంటర్ అయితేనే రోడ్ ఇది 50 feet రోడ్ ఉంటుంది మనకు. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ లోపల ఉన్నామండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు మనకు చెప్పేందుకు మనతో ఉన్నారు నరసింహారావు గారు. సో సార్ని అడిగి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. బాగున్నారా సార్? బాగున్నాను మేడం. ఈరోజు ఇక్కడ DTCP లేఅవుట్, ఇది TZ RERA అప్రూవ్డ్ లేఅవుట్, 10 lakhsకే ఫ్లాట్ అంటున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మీరు చెప్పాలి సార్. చెప్తా తప్పకుండా మేడం. ఓకే సార్. ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తుంది చరణ్ గ్రూప్ అండి. ఓకే. ఇది మొత్తం కూడా 45 ఎకరాల ప్రాజెక్టు. ఫేజ్ 1లో 22 ఎకరాలకి DTCP RERA విత్ ఎస్ బ్యాంక్ తోటి లోన్ ఫెసిలిటీ తోటి కస్టమర్స్కి ఇస్తున్నాము. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ హబ్గా 12,635 ఎకరాల్లో దీనికి ముందు జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంది. అది కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. వాటి క్లిప్పింగ్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీలు హుందాయ్ కావచ్చు, మహేంద్ర కావచ్చు, M టెక్నాలజీస్ కావచ్చు, ట్రైటాన్ కంపెనీ కావచ్చు, MRF కావచ్చు, ఇలాంటి పెద్ద కంపెనీలకి 1000 ఎకరాలు 1500 ఎకరాలు అలా ఇవ్వటం జరిగింది ఈ 12,635 ఎకరాల్లో. దానికి ముందే ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు చరణ్ గ్రూప్స్ క్యాపిటల్ పార్క్. ఇదేంటంటే మేము HMDA నామ్స్ లెవెల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఎందుకంటే కస్టమర్స్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ 22 ఎకరాల్లో వచ్చినటువంటి అప్రూవల్స్లో 4 పార్కులు ఇస్తున్నాము. ఇందులో కాటేజెస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. కస్టమర్ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఎమ్యూనిటీస్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది మేడం. అదే కాకుండా ఏంటంటే మన యొక్క క్వాలిటీలో ఎక్కడ రాజీ పడట్లేదు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఎంట్రన్స్ ఆర్చి. ఇది కూడా కస్టమర్ ఇప్పుడు పెట్టేసి ఒక 1 year తర్వాత ఎవరైనా కస్టమర్స్ కొనుక్కోవాలంటే అప్రిషియేషన్ కోసమో లేకపోతే మన ఇల్లు కట్టుకోవడానికో కొనుక్కుంటారు. సో అందుకని ఇప్పుడు ఒక 150 గజాలు కొనుక్కున్న ఒక 2 ఏళ్లకి వాళ్ళు పెట్టిన డబ్బుకి డబల్ అయ్యే విధంగా మేనేజ్మెంట్ వారు ప్లాన్ చేస్తున్నాము. అది మా గోలు. క్వాలిటీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ అవ్వము. ఒక్కసారి ప్రాజెక్టు విజిట్ చేయాలని కోరుకుంటాము. ప్రతి కస్టమర్ని కొనుక్కోండి అని అంటలేదు మేము. మా ప్రాజెక్టులు చూడండి, చూసి డౌట్ ఉంటే లీగాలిటీ పరంగా అయినా డెవలప్మెంట్ పరంగా అయినా మీరు మాకు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ నిమ్స్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది అంటున్నారు. అవును మేడం. నిమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పరా సార్? ఈ నిమ్స్ అంటే ఏంటంటే మేడం, మామూలుగా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇదేంటంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీన్ని ఏంటంటే ఇండస్ట్రియల్ హబ్ అనొచ్చు, లేకపోతే సెజ్ అనొచ్చు. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు సెజ్ అంటే. ఇదేంటంటే ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు తెలంగాణలో అంటే, జహీరాబాద్ అనేది 3 రాష్ట్రాల కలయిక. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక కలయిక. ఇక్కడ 12,635 ఎకరాలు పూల్ చేయడం జరిగింది నిమ్స్ కోసం. ఎందుకంటే ఈ ప్లేసు పెద్ద పెద్ద కంపెనీలకైనా, ఎయిర్పోర్ట్కైనా, దేనికైనా దగ్గరలో ఉంది. ఇప్పుడు బీదర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి జస్ట్ మన ప్రాజెక్ట్ నుంచి 35 kilometers ఉంటుంది. బీదర్ రోడ్డు 10 kilometers ఉంటుంది. జహీరాబాద్ 10 kilometers ఉంటుంది. సో అన్నిటికీ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, యాక్సెసిబిలిటీ పరంగా చూసుకున్నా సరే గుడ్ కనెక్టివిటీ. అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరే సంయుక్తంతో కోఆర్డినేషన్ తోటి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్లో ఏంటంటే పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్, డెలిగేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు నిమ్స్లోకి వెళ్తే ఇప్పుడు 1 kilometer దూరంలో హెలీప్యాడ్ని కూడా ఏర్పాటు చేశారు. అఫీషియల్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు హెలికాప్టర్లు వచ్చి దిగడానికి హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. అది కూడా మనం చూడొచ్చు. సో ఎందుకు ఇంత చేస్తున్నారు అంటే ఏంటంటే పకడ్బందీగా
అఫీషియల్గా 2,92,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ నిమ్స్ ద్వారా. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా 2,92,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంటూ 4 వేసుకోండి మేడం, నియర్లీ 12 లక్షల పబ్లిక్ ఇక్కడ ఉండాలి. అదేవిధంగా జహీరాబాద్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశారు మోదీ గారు గవర్నమెంట్. సో స్మార్ట్ సిటీ అంటే ఏంటంటే ఇండియాలో 12 స్మార్ట్ సిటీలు డిక్లేర్ చేశారు మోడీ గారు. అందులో తెలంగాణలో జహీరాబాద్ని ఒకటి, అది కూడా మనకు ఫెచ్చింగ్. స్మార్ట్ సిటీ అంటే 3,000 ఎకరాల్లో 3,000 కోట్లతో డెవలప్ చేస్తున్నారని ప్రాథమిక అంచనా. ఇది కూడా దాదాపు నిమ్స్ అనేది 60,000 కోట్లతోటి అన్ని కంపెనీలకి కొంత ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేస్తారు. సో అందుకని వెరీ నియర్ టు నిమ్స్ ఈ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మేము ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ప్రాజెక్ట్లో 50 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, 33 అడుగుల రోడ్లతోటి గ్రాండ్ ఎంట్రన్స్ హార్చి, చుట్టూ కాంపౌండ్ వాలు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంకు, మరియు ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షను, సెక్యూరిటీ సేఫ్గా స్టోనింగు, నెంబరింగు, అవసరం అనుకుంటే కస్టమర్కి నేమ్ ప్లేట్ కూడా పెట్టడానికి మేము ఎక్కడా కూడా వెనకట్టలేదు. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మేమేదో ఈ వెంచర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామని కాదు, ఇక్కడ దాదాపుగా 60 ఎకరాల నుంచి 150 ఎకరాలు చేయాలనే ఉద్దేశంతో ఇది ఫేజ్ 1ని ఈ విధంగా డెవలప్ చేస్తున్నాము. ఫేజ్ 2 కూడా వెరీ సూన్ వస్తుంది దీని బ్యాక్ సైడ్లోనే. అట్లా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా వస్తున్నాయి. అదేవిధంగా బడ్జెట్ ఫెమిలియర్గా ఉండాలని కస్టమర్స్కి, ఫ్యామిలీ బడ్జెట్లో ఉండాలని ఈ ప్రాజెక్ట్ని చేయటం జరిగింది. ఒకవేళ ఇంకా కొంతమంది ఇంకా మాకు 10 లక్షలకే ప్లాట్ కావాలన్నా సరే దీని పక్కనే కూడా మేము ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ని, అది కూడా నథింగ్ బట్ DTCP, కానీ మా డెవలప్మెంట్స్ అన్ని 30 అడుగుల రోడ్డు ఇస్తున్నాం. ఫామ్ ల్యాండ్లో ఎవరు 30 అడుగుల రోడ్డు ఇవ్వరు, తక్కువ. సో ఫ్యూచర్లో ఇబ్బంది కలగకుండా కస్టమర్స్కి ఉండాలనే ఉద్దేశంతో ఒక 12 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ డెవలప్ చేసి అక్కడికి కూడా వెళ్దాము, అక్కడ కూడా చూపిస్తాను మీకు, చూపిస్తాను. చూడండి, ఏది కావాలన్నా ఇక్కడ ఏంటంటే కస్టమర్కి కనీసం ఒక 121 గజం ఇవ్వాలనే ఉద్దేశంతో విత్ ఆల్ ఫుల్లీ డెవలప్మెంట్స్ తోటి వితిన్ 3 ఇయర్స్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మినిమం త్రిబుల్ అప్రిషియేషన్ రావాలని చూస్తున్నాము. సో ఇందులో మేము కాటేజెస్ ప్లాన్ చేస్తున్నాము, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అన్నీ ప్లాన్ చేస్తున్నాము. రేపు ఇది హ్యాచ్ అయిపోయిందంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరినంటే వాళ్ళని లోపలికి రానివ్వము. ఇందులో ప్లాట్ అన్నా కొని ఉండాలి, లేదా కంపెనీ ఎంప్లాయీ అయినా అయి ఉండాలి. ఎందుకంటే అలా ఉంటేనే ప్లాట్కి సేఫ్ ఉంటుంది. మెయింటెనెన్స్ విషయం అంటారా, ఇంత గడ్డి మొక్క కూడా మళ్ళీ మీరు ఎక్కడైనా ఒక గడ్డి మొక్క చూపేయండి, పచ్చదనాలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. అంతే పిచ్చి మొక్కలన్నీ ఎప్పటికప్పుడు ఒక ఫ్యామిలీని పెట్టి ఇక్కడ వాటర్ కొట్టడం అవి తీర్చడం, మెయింటెనెన్స్ కూడా మాదే ఉంటుంది. ఇళ్ళు వచ్చి అన్నీ చేసిన దాకా డెవలప్మెంట్ కూడా ఎక్సలెంట్గా చేస్తాం. సో ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నీడ్స్ గురించి కావచ్చు, ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ బాగా చెప్పారు. సో ఇక్కడ బడ్జెట్ ఏ విధంగా ఉంది సార్? బడ్జెట్ చూసుకుంటే మేడం, ఇప్పుడు మేమేంటంటే ఒకే సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకోకుండా కింది స్థాయి నుంచి అంటే పూర్ ఫ్యామిలీ నుంచి అప్పర్ ఫ్యామిలీ వరకు మినిమం ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళినా సరే మీకు 15-20 లక్షల్లో ప్లాటు తక్కువకి రాదు. మేమేం చేసామంటే గజాలు తక్కువైనా 121 గజం నుంచి మా దగ్గర ప్లాటు అన్ని డెవలప్మెంట్స్ 10 లక్షల నుంచి 30 లక్షల దాకా రేంజ్లో ఉన్నాయన్నమాట. ఎవరికి ఏ బడ్జెట్ అనుకూలంగా ఉంటుందో ఆ బడ్జెట్లో వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రోజు డబ్బులు కట్టేయమనంటే కస్టమర్ని ఈ రోజే రిజిస్ట్రేషన్ చేస్తాము, అంతేగాని డబ్బులు కట్టిన తర్వాత రేపు రండి అట్లా ఏముండవు. అన్నీ క్లియర్గా ఉంటాయి. లీగల్ డాక్యుమెంటు, లీగల్ ఒపీనియన్ మొత్తం ఇస్తాము. మీకు నచ్చిన లాయర్కి చూపించుకోండి, ఆ లాయర్ సాటిస్ఫై అయితేనే కొనండి, మేము చెప్తే కొనొద్దు. అన్ని లీగాలిటీకి సంబంధించి మా లీగల్ డిపార్ట్మెంట్ ఇస్తారు. సో అందుకని ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. 10 లక్షల నుంచి ఇక వాళ్ళ ఇది 30 లక్షల దాకా ఉంది. అంతేవిధంగా సదాశివపేట మున్సిపాలిటీలో కూడా మాకు ఒక చిన్న ప్రాజెక్ట్ 4.5 ఎకరా ఉంది. అది DTCP రేరా అప్రూవ్డ్ HDFC సుందరం ఫైనాన్స్ లోన్ ఫెసిలిటీతో ఉంది. హైవే కానుకొని ఉంటుంది, అటేమో సదాశివపేట మున్సిపాలిటీ కానుకొని ఉంటుంది. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు 60-70% కూడా లోన్ ఇప్పిస్తాము. అది అంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తాము. లోన్లో ఎస్ బ్యాంక్ తోటి పర్టికులర్గా మేము టైఅప్ అయ్యాం. ఎస్ బ్యాంకు, HDF తోటి టైఅప్ అయ్యాం. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క బ్యాంక్తో టైఅప్ అవుతాం. వాళ్ళు లీగాలిటీ చూసుకొని లోన్ ఇవ్వరు మేడం. వాళ్ళు లీగాలిటీ చూసుకొని వాళ్ళకు మేము ఒక 100-200 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ల్యాండ్కి సంబంధించి. ఏదన్నా చిన్న ఇది ఉండే వాళ్ళు ఇవ్వరు. సో అప్రూవల్ అయిందంటే కస్టమర్కి కూడా భరోసా ఉంటుంది, ఓహో బ్యాంక్ ఇస్తుంది కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూస్ అని వాళ్ళు ఇస్తారు మాకు. లోన్ కోసం వాళ్ళు తిరిగే పని లేదు. అది అది ఇంకోటి ఏంటంటే మేడం, మా కంపెనీ చేసేది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకైనా ఇందులో మాకు మార్కెటింగ్ మిత్రులకైనా ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిస్తాం PDF.
ఒక 7-8 పేజీలది ప్రతి నెల ఫర్ ద మంత్ ఆఫ్ రిపోర్ట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చి మొన్న కూడా పంపించాం. అంటే ఈ మంత్లో ఎంత డెవలప్మెంట్ అయింది సైట్లో, నెక్స్ట్ మంత్ ఎంత అయింది అని కస్టమర్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉంటారు, అమెరికాలో వాళ్ళు, కెనడా వాళ్ళు, నా కస్టమర్స్ ఉన్నారు అమెరికా నుంచి, కెనడా నుంచి. వాళ్ళు వచ్చి చూడలేరు కదా, వీడియో కాల్ చేయడం కుదరదు. అందుకని మొత్తం డ్రైనేజ్ ఏ లెవెల్లో ఉంది, లాస్ట్ మంత్ ఎంత పర్సెంట్ అయిపోయింది, పార్కులో ఎంత పర్సెంట్ అయిపోయింది, ఈ నెలలో ఏమన్నా గ్రోత్ అయిందా, అవన్నీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మంత్లీ రిపోర్ట్ అనేది కస్టమర్కి మేము పంపిస్తాము. అది చూసారు కదండి, ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు కూడా సార్ చాలా నీట్గా వివరించి చెప్పారు, అందరికీ అర్థమయ్యేలాగా. 99% మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న సార్ నెంబర్కి కాల్ చేయండి. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. మిమ్మల్ని ఇక్కడ కొనమని చెప్పట్లేరు, ఒక్కసారి ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించుకోండి.